ప్రజలందరికీ నమస్కారము. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతీ ఫలయా బ్రహ్మ హరే హరాయ తిరుగుణాత్మే సర్గోతి అమి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2025 ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం 12 రాసుల గురించి మనం చెప్పబోతున్నాము. ఏ రాశి వాళ్ళకి ఎలా ఉన్నది, ఎలా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము. ఓం నమ శివాయ. మేషరాశి ఫలితాలు ఈ నెల ఫిబ్రవరి నెలలో ఎలా ఉన్నాయి, ఈ 12 రాశుల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కాబట్టి మొదటిది మేషరాశి. ఈ మొదటి మేషరాశి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. జాయ్ సమ్మక్క. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము, స్థాన యోగము, చేయాల్సిన కార్యక్రమ యోగము, ఇది ఈ విధంగా చూసుకుంటే వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట యోగము, లక్ష్మీ యోగము, కలిసి వచ్చే యోగము అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో వీళ్ళకి అనుకోకుండా కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు, కొన్ని పనులు అభివృద్ధిగా రావాల్సిన యోగ ప్రాప్తి అనేది ఇలా జాతకంలో కొంచెం కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన విధానం ఏమిటంటే, మరి ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి రాకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, భార్యాభర్తలకు కొన్ని గొడవలు, చికాకులు, ఇబ్బందులు ఇబ్బందిగా ఉండటం, మానసికమైన గొడవలు, కుటుంబంలో ఎదుగుదల లేకోకుండా వాళ్ళ కుటుంబానికి ఈ విధంగా కొన్ని జరుగుతుంటాయి. మరి ముఖ్యంగా వ్యాపారదారులకి, వ్యవసాయదారులకి కొన్ని నూతన పనులు ఈ సంవత్సరంలో, ఈ నెలలో వీళ్ళకి నూతన పనులు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యవసాయదారులందరికీ ముఖ్యంగా చేయాల్సిన పంట విశేషాల్లో కూడా వాళ్ళకి అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది చాలా వరకు కనబడుతుంది. ఈ సంవత్సరంలో వాళ్ళకి 2 పంటలు అనుకూలంగా వస్తాయి, విజయవంతంగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వాళ్ళ మీద ఉండాల్సిన ఎక్కువగా నరదిష్టి ప్రయోగాలు ఎక్కువగా కనబడుతున్నాయి. బాగున్నారు అని వీళ్ళ మీద లేనిపోని కొన్ని సృష్టిస్తుంటారు. కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎటుపోయినా కూడా ఇప్పుడు టయాలు అనేది పెద్దగా అనుకూలం అనేది లేకుండా అయిపోతుంది. కాబట్టి విద్యారంగంలో చూసుకుంటే మంచిగా చదువు, ఆలోచన, తెలివితేటలు, మంచి అభివృద్ధిగా, మరి గవర్నమెంట్ విశేషాల్లో కూడా మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం కూడా రావాల్సిన ప్రాప్తి అనేది వీళ్ళకి అనుకోకుండా ఈ నెలలో వీళ్ళకి ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు, ఉద్యోగాలు, కొన్ని ఆస్తులు కానీ, కుటుంబంలో కొన్ని సమస్యలు కానీ, కొన్ని ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయిపోయి మనకి ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినవి కూడా ఇప్పుడు మనకి మొదలయ్యే టైం అనేది అతి దగ్గరలోనే కనపడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా మరి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి కలిసి రాకోకుండా, చేతికాడకు వచ్చిన పని నోటికి అందుకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంటుంది. మరి ఈ రాశిలో ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఒక అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం కనబడుతుంది. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఒక స్త్రీ నుంచి మంచి స్పందన రాబోతుంది. అంటే ఆ స్త్రీ నుంచి ఒక అదృష్టము, ఒక పనిలో మనకి హెల్పింగు, అలాంటిది ఇలా జాతక యోగంలో అనేది కనబడుతుంది. మరి ముఖ్యంగా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఏది కృతికా నక్షత్రము, అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, ఈ 3 నక్షత్రములో కలిసిన వాళ్ళకి మంచి యోగము, మంచి పనులు, మంచి కార్యక్రమాలు మొదలు కావలసిన అతి యోగంగా అతి విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా అభివృద్ధి రాకోకుండా, డౌన్ కాకోకుండా, మధ్యలో వచ్చేసి బ్రేక్ కావటం,
మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. మరి వ్యవసాయం చేయాల్సిన వాళ్ళకి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. భూమి విషయంలో కూడా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కూడా మంచి అభివృద్ధిగా రాబోతుంది. మరి ఏరే డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకు కూడా మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఎదురవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే, ఈ ఆరోగ్య రిష్టలో చూసుకుంటే ఆరోగ్య విధానంలో పెద్దగా అనుకూలం అనేది ఈ నెలలో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య విధానాన్ని కొంచెం కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. అన్నిటికన్నా మనకు ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు. కాబట్టి ఈ ఆరోగ్యం మనకి కరెక్ట్గా ఉండాలి, మనసు శాంతిగా ఉండాలి, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండాలి అంటే మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కొన్ని తిరుగుతున్నాయి. ఎందుకంటే నవగ్రహాలు కొన్ని తిరుగుతున్నాయి. ఈ నవగ్రహాల వల్ల మీకు ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడకు వచ్చింది చేయిజారిపోవటం, మనసులో ఒకటి అనుకుంటే ఇంకోటి కావటం, చేతికాడకు వచ్చింది కూడా మనకి మళ్ళీ బ్రేక్ కావటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఈ సమస్యలన్నీ మీకు తీరాలనుకుంటే నవగ్రహ పూజా బలం చేయాలి. మీరు దైవ పూజ, దైవ బలం అనేది చాలా గొప్పది. అన్నిటికన్నా దైవం మించింది ఏదీ లేదు. ఆ దైవం పూజ మీరు చేయాలనుకుంటే నవగ్రహ పూజా బలం చేసుకోవాలి. తర్వాత మీ ఇంట్లో శ్రీ లక్ష్మీ పూజ చేసుకోవాలి. శ్రీ లక్ష్మీ పూజ చేసుకొని ఆ అమ్మవారు వ్రతాన్ని మీరు చేసినట్టుగైతే మీకు ఆ అష్టలక్ష్మి మీకు వర్ధిస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఈ నవగ్రహాలు మీ మీద కొన్ని తిరుగుతున్నాయి కాబట్టి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఆ నవగ్రహాలు అనేది వాళ్ళ మీద నుంచి తొలగిపోయేట్టుగా, వాళ్ళ మైండ్ బాగుండేట్టుగా, వాళ్ళు చేసే పనులు అభివృద్ధిగా అయ్యేట్టుగా ఇలాంటి కొన్ని సమస్యల్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళకి ఈ విధంగా చేస్తే తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గం ఉంది. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ మా దగ్గరికి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ ఆఫీసులో ఏమేమి జరుగుతుంది అనేది మీ జాతక చక్రం వేసేసి మీ గురించి ఏ సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీకు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.